గత 2 రోజులుగా ఈ మోందా తుఫాన్ కుదిపేసింది. ప్రస్తుతానికైతే మోందా తుఫాన్ తీరం దాటింది. అంటే ప్రమాదం నుంచి బయటపడినట్టేనా? ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఏపీ కోస్ట్లో ఈ మనకేంటంటే ఈ అంతర్వేది ఈ సమీపంలో అది ఏమైంది, కోస్ట్ తీరం దాటింది. తీరం దాటినంత మాత్రాన ఈ మొంతా తుఫాను తీవ్రత తగ్గినట్టు కాదు. ఎందుకంటే అందరూ అడుగుతున్న బలహీన పడుతుంది అంటారన్నమాట. చూడండి, అది వాయుగుండంగా మొదలయ్యి తీవ్ర వాయుగుండంగా మళ్ళీ నుంచి తుఫానమే తీవ్ర తుఫానుగా కన్వర్ట్ అయింది. ఇది గత రాత్రి అది కాకినాడ ఈ అంతర్వేది దగ్గర తీరం దాటింది అంటే తీవ్ర తుఫానుగా వస్తుంది. మళ్ళీ ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా కన్వర్ట్ అవ్వాలన్నమాట. ఈ ఫేజెస్లో దీనికి కొన్ని గంటల వ్యవధి పడుతుంది. ఆల్మోస్ట్ ఈ రోజంతా దాని తీవ్రత ఉంటుంది. తుఫానుగా, తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా ఉంటుంది. ఈలోపు అది కాకినాడ దగ్గర తీరం దాటింది. ఈ తెలంగాణలో ప్రవేశించి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ దాకా అది వెళుతూ ఉంటుంది. ఆ స్పీడు ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఈ లోపు వెళ్ళేటప్పుడు అది తుఫానుగా ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. అంటే ఏంటి, ఈ తీవ్ర తుఫానుకి ఒక ఎనర్జీ కావాలన్నమాట. ఆ ఎనర్జీయే నీటి ఆవిరి. అది సముద్రంలో ఉండగానే వస్తుంది. సముద్రం దాటి ల్యాండ్ మీదకి వెళ్ళింది అంటే నీటి ఆవిరి, దానికి ఎనర్జీ పోయింది. ఇప్పుడు మోటార్ సైకిల్ పెట్రోల్ ఆగిపోయినట్టు ఆగిపోయింది. ఈ పెట్రోలు ఆగిపోయినా కానీ స్పీడ్గా వెళ్ళే మోటార్ సైకిల్ కొంత దూరం వెళ్ళి ఆగుతుంది. అదేవిధంగా తుఫాను మొత్తం బలహీనపడి దాని తీవ్రత మొత్తం మటుమాయం అవ్వాలంటే కొన్ని గంటలు, ఆల్మోస్ట్ 1.5 డే పడుతుందండి. ఈలోపు దాని నుంచే గాలుల తీవ్రత అలాగే ఉంటుంది. విపరీతమైన హ్యూజ్ క్లౌడ్స్ ఉంటాయి. అది క్యూములస్ క్లౌడ్స్ ఉంటాయి. అవి రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అంటే హ్యూజ్ రైన్ఫాల్ తీవ్రత తగ్గదు. గాలుల తీవ్రత, రైన్ఫాల్ తీవ్రత ఇవన్నీ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ మొంతా తుఫాను ఇంకొక రోజు మనం జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అది తీవ్రంగా వేగంగా వెళ్ళడం కూడా ఒక్కోసారి ఆగిపోద్ది. ఒకే చోట స్టెబిలిటీ అయిపోయింది అనుకోండి, క్లౌడ్ బర్స్ట్ వస్తాయి. ఆ ప్రాంతంలో అర్బన్ ఫ్లడ్స్ వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ఈ తర్వాత ఇచ్చాపురం నుంచి తడా వరకు అన్ని జిల్లాలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎల్లో అలర్ట్ ఇవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. తర్వాత తెలంగాణలో ప్రవేశిస్తుంటే తెలంగాణలో ముఖ్యంగా ఈ మంచిర్యాల, ఈ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలన్నీ తీవ్రమైన ప్రభావానికి గురవుతాయి. అక్కడ కూడా హైదరాబాద్ సిటీ కూడా. ఎందుకంటే కొండ ప్రాంతాల దగ్గరలో ఎక్కువ వర్షపాతం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది క్లైమటాలజీ అండి, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. తర్వాత మధ్య భారతదేశం వరకు దీని తీవ్రత ఉంటుంది. అంటే ఏంటి, మొంతా తుఫాన్ తీరం దాటేసిందంటే అమ్మయ్యనే కాదండి, ఇంకా 1.5 డే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యూజ్ ఫ్లడ్స్ వస్తాయి, వరదల తర్వాత ఈ సైక్లోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అది విధిల్చిన వర్షపాతం అనేది ఇంకా వాగులు, ఈ రైవులెట్స్, రివర్స్, డ్యామ్స్, చిన్న వాగులన్నీ పొంగి పొరలుతూ ఉంటాయి. అర్బన్ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ బాగోదు కాబట్టి అక్కడ అర్బన్ ఫ్లడ్స్ వస్తాయి. పంట నష్టాలు, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ నష్టాలు అంటే ఏంటి, అసలైంది కథ ఇప్పుడే మొదలైంది తుఫాను వెలిసిన తర్వాత. అంటే తుఫాను ఇంకా ఒక్క 24 hours చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అదే అలర్ట్లో ఉంది కాబట్టి మనకు పర్వాలేదు.